హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుంటే మేము బాగున్నట్టే. ఈరోజు అయితే మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఏంటి అది అని అంటే, నేను ఎక్కువ రెగ్యులర్గా అంటే వీక్లీ మాకైతే బిజినెస్ ఉందని మీకు తెలుసు కదా. ఆ బిజినెస్ పని మీదనే బ్లౌజ్లకు కానీ, రెడీమేడ్ బ్లౌజ్లకు కానీ, ఇంకా జూట్ బ్యాగ్లకు కానీ, ఇంకా చాలా మేము అమ్మే వాటిల్లో కొనటానికైతే బేగం బజార్ మదీనాకైతే వెళ్తూనే ఉంటాం. వీక్లీ వన్స్ వెళ్తాం, 2 సార్లు వెళ్తాం, ఒక్కొక్కసారి 3 సార్లు కూడా వెళ్తూ ఉంటాం. అయితే నేను చాలా సంవత్సరాల నుంచి బాగా అబ్జర్వ్ చేసింది ఏంది అంటే, నేను వచ్చి వెళ్ళే దారిలో అక్కడి సైడ్ చాలా అయితే మదీనా నుంచి చార్మినార్, బేగం బజార్ ఆ ప్లేస్లో రోడ్ సైడ్ ఫుట్పాత్ల మీద అయితే చాలామంది తిండికి లేక, వాళ్ళకి షెల్టర్స్ లేక ఫుట్పాత్ మీదనే బతికేటోళ్ళు ఉంటారు. చాలామంది ఉంటారు అక్కడి సైడే. నేను చాలా గమనించిన, పాపం వాళ్ళకి బట్టలు సరిగ్గా ఉండవు, ఫుడ్ సరిగ్గా ఉండదు. ఎక్కడన్నా అక్కడ అన్నదానాలు చేస్తుంటే అక్కడ వెళ్ళి తింటూ ఉంటారు, గమనిస్తూ ఉంటా. నేను అనుకుంటా అసలుకి మనము ఇంట్లో ఉండి ఎండాకాలం ఆ ఎండలు తట్టుకోలేము, వర్షాకాలం వస్తే వర్షాలకి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేము. అసలు వాళ్ళకి ఏం షెల్టరే ఉండదు, వాళ్ళు ఏడుంటారు ఏందని అట్లా అనుకుంటూ ఉంటారు. పాపం వీళ్ళకి ఎందుకు పరిస్థితి, వాళ్ళు ఎట్లాంటి పరిస్థితిలో ఇంట్లోకి వాళ్ళని ఎలగొట్టిర్రేమో అట్లా అనుకునేదాన్ని. అయితే రీసెంట్గా ఒక సంఘటన చూసిన. ఏంది అంటే, ఒక ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్, 2 పిల్లలు. భర్త ఏం పని చేయడు, తాగుతాడు. ఏం పని చేయడు అంటే తన మంద తనే పని చేసుకొని తాగేటట్టున్నాడు, డైలీ తాగేటట్టున్నాడు. అయితే తాగడమే కాదు, సరే తాగిండు, వాళ్ళ వైఫ్ కూడా పని చేస్తుంది పాపం. ఒక 1 అవర్ జర్నీ వెళ్తుంది, 1 అవర్ జర్నీ వస్తుంది వాళ్ళ వైఫ్. పిల్లలు 2, పాప కూడా పాపం ఫీజు తక్కువ అని ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్తుంది, వస్తుంది, ఫీజు తక్కువ అని అక్కడ సైడ్. అయితే మరి అంత పిల్లలు అడ్జస్ట్ చేసుకుంటారు, భార్య అడ్జస్ట్ చేసుకొని చేస్తుంది. ఎట్లయినా కానీ సంసారం అట్లా నెట్టుకొస్తుంది కదా. అయినా కూడా ఆ హస్బెండ్ తాగి వైఫ్ని, ఇంకా ఇంటర్ చదువుతున్న అమ్మాయి, ఇంటర్ 1st, 2nd ఇయర్ చదువుతున్న అమ్మాయిని కొట్టిండు.